చిన్న సినిమాలలో అసలు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేని స్థాయి నుంచి పాన్ ఇండియా వైడ్ సూపర్ సక్సెస్ సాధించిన సినిమా జై హనుమాన్. యాక్చువల్లీ జై హనుమాన్కి ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందంటే ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అన్నట్టు ఇప్పుడు అందరం ఎదురు చూస్తున్నాం. అయితే రీసెంట్గా ఉగాది రోజున జై హనుమాన్ సినిమాకి సంబంధించిన ఇంకొక సీక్వెల్ అప్డేట్ కోసం జనమంతా చాలా ఎదురు చూశారు. కాకపోతే మూవీ మేకర్స్ ఆ సినిమా టైంకి అందించలేకపోయారు ఆ అప్డేట్. మొత్తానికి ఆ అప్డేట్ ఏవై ఉంటుందా అన్న టెన్షన్తో అయితే మాత్రం అందరం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఇంతకీ ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ మీకోసం. జాంబీ రెడ్డితో తేజ సజ్జా మొదటి విజయం అందుకున్నాడు. ఈ యాక్షన్ జాంబీ కామెడీ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకుడు. మొదటిసారి జాంబీ సినిమాను పరిచయం చేశాడు. ఈ మూవీ విజయంతో ఈ కాంబినేషన్ మీద అంచనాలు పెరిగిపోయాయి. జాంబీ రెడ్డి తర్వాత తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబోలో హనుమాన్ మూవీ తెరకెక్కింది. సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. భారీ విజయం కూడా సాధించింది. ఈ మూవీ క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కూడా ప్రకటించారు. జై హనుమాన్ పేరుతో సినిమా రాబోతున్నట్టు తెలిపారు. హనుమాన్ విజయం సాధించడంతో జై హనుమాన్ మూవీ మీద అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా అప్డేట్ గురించి ఎదురుచూపులు మొదలయ్యాయి. ఈ ఉగాది రోజు రావాల్సిన అప్డేట్ రాలేదు. ఇక ఏప్రిల్ 17న ఈ సినిమా గురించి ఒక వార్త రాబోతోందట. అంతేకాదు శ్రీరామ నవమి కూడా కావటంతో జై హనుమాన్ గురించి ఈ సాలిడ్ అప్డేట్ ఇవ్వటానికి మేకర్స్ రెడీ అయ్యారట.